చూడండి, పెసరట్టుకి మనం క్యారెట్ తురుము, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇలా సన్నగా తరిగేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పెసరపప్పుతో పాటు మనం గ్లాస్ పెసరపప్పు తీసుకుంటే అంత బియ్యం వేసుకొని నానబెట్టుకొని మిక్సీ చేసుకుంటే పెసరట్లు చాలా టేస్టీగా వస్తాయి. సన్నగా స్ప్రెడ్ చేసేసుకొని మనం కట్ చేసుకుని ఈ విధంగా చేతితో టచ్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలిగా నేను ఊరగాయ ఉంటుంది కదండి మాగాయి, అది వేసేసుకొని పెరిగేసుకొని కొంచెం ఉప్పు కలుపుకొని సైడ్ మనకి చట్నీ లాగా ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాల్చుకొని మళ్ళీ రెండో వైపు కూడా కాల్చుకుంటే ఉల్లిపాయలు అనేవి క్రిస్పీగా వేగుతాయి అన్నమాట. హైలోనే పెట్టుకొని కాల్చుకోండి. స్ట్రెట్ మీద మనం నల్ల కారపొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ట్రై చేశారు ఎప్పుడన్నా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్